అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్. ఈరోజు రెసిపీ బెండకాయ పులిహోర ఎలా చేయాలో చూసేయండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కారంకి తగిన పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమోటాలు 2 వేసుకోవాలి. ఒకసారి కలబెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగిన ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ చూపిస్తున్నంత చింతపండు, 1 గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత వాటర్ పక్కన సపరేట్ గిన్నెలో తీసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి ముందుగా స్మాష్ చేసుకున్న పులిహోర వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే బెండకాయ పులిహోర రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.